మున్సిపాలిటీ కార్పొరేషన్ల ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియనుంది. పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులు మధ్యాహ్నం 3 గంటల వరకు బీఫామ్ సమర్పించాలి. ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఇవాళ గుర్తులు కేటాయించనున్నారు. సాయంత్రం తుది జాబితా విడుదల చేయనున్నారు అధికారులు. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్, 13వ తేదీన కౌంటింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 22,519 మంది అభ్యర్థులు 29,742 నామినేషన్లు వేశారు. ఇండిపెండెంట్లుగా 3,748 మంది నామినేషన్ పత్రాలు అందించారు. సరైన వివరాలు లేకపోవడంతో 2,911 నామినేషన్లు తిరస్కరించగా 11,608 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నెల 11న జరగనున్న పోలింగ్ ద్వారా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎన్నిక కాబోతున్నారు. మున్సిపాలిటీల చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల పరోక్ష ఎన్నిక కోసం ఈ నెల 14న నోటీస్ జారీ చేస్తారు. ఈ నెల 16న ఉదయం 11 గంటలకు మున్సిపాలిటీలో కౌన్సిలర్లు, కార్పొరేషన్లలో కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. అదే రోజున మధ్యాహ్నం మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక నిర్వహిస్తారు. ఈ రోజుతో అయితే నామినేషన్ విత్డ్రాకి అయితే గడువు ముగియబోతోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం. కిరణ్, మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి 3 పార్టీలు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నాయి. ఇప్పటికి వచ్చేవరకు ఇంకా బీ ఫార్మ్స్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈ రోజు నామినేషన్ ఉపసంహరణకు కూడా ఈ రోజు ఈవినింగ్ తో గడువు ముగుస్తుంది కాబట్టి ఈ రోజుకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మున్సిపల్ అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు కీలక ఘట్టం ముగియనుంది. నేడు ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి బీ ఫారం ఈ రోజు సాయంత్రం వరకు అందజేయాలి. ఆ నేపథ్యంలోనే నిన్నటి వరకు కూడా చాలా మంది అభ్యర్థులు అంటే నామినేషన్ వేసినటువంటి రెబల్ గా నామినేషన్ వేసినటువంటి అభ్యర్థులను బుజ్జగించడం జరిగింది. అయితే ఈ రోజు ఎవరు బరిలో ఉంటారు, ఎవరు పోటీ నుంచి వైదొలుగుతారు అనేటువంటి క్లారిటీ సాయంత్రం వరకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 16 మున్సిపాలిటీలు అదేవిధంగా ఒక కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఒక్కో పార్టీ నుంచి ఒక్కో వార్డులో 2-3 అభ్యర్థులు నామినేషన్ వేసినట్టు కూడా తెలుస్తా ఉంది. వారిని కొంతమందిని ప్రయత్నాలు అయితే ఇటు అగ్రనేతలు అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఈసారి అనూహ్యంగా కూడా ఒక సింహం సింబల్ కూడా ఇటు తెరపైకి వచ్చినటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎవరైతే ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులకు టికెట్లు ఆశించి భంగపడ్డ వారంతా కూడా ఈ సింహం గుర్తు అంటే సింహం సింబల్ అంటే ఇది కూడా ఒక జాతీయ పార్టీ, అది చిన్న పార్టీ అని చెప్పొచ్చు. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి సంబంధించిన సింహం గుర్తుపై కూడా ఈసారి 16 మున్సిపాలిటీలకు సంబంధించి చాలా మంది పోటీ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. గత మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ సింహం సింబల్ మీద చాలా మంది పోటీ చేసి విజయం సాధించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. దీంతో ఈ బీ ఫారం సంబంధించి కూడా బేరాలు కూడా నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒక ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన పార్టీ బీ ఫారం ఇవ్వాలంటే కొంత అమౌంట్ తీసుకొని కూడా ఇస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. గత ఎన్నికల్లో అదే జరిగింది. ఈసారి ఎన్నికల్లో కూడా అంటే సింహం సింబల్ అంటే జనాలకు ఒక ఐడెంటిఫై అవుతుందని ఉద్దేశంతో కూడా ఎక్కువగా సింహం సింబల్ తీసుకున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ సింహం సింబల్ తీసుకున్న వారిలో బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఈ రోజు అంటే నిన్నటి వరకు కూడా బుజ్జగింపుల పర్వం అయితే ముగిసిందని చెప్పొచ్చు. కొంతమంది బుజ్జగించిన నేపథ్యంలో కొంతమంది పోటీ నుంచి తప్పుకుంటున్నారు, కొంతమంది బరిలోకి దిగుతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. వారు కొంతమంది ఇండిపెండెంట్ గా దిగుతున్నారు, కొంతమంది ఆల్రెడీ టికెట్ రాదని అనుకున్న వారంతా కూడా సింహం సింబల్ మీద పోటీ చేస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 16 మున్సిపాలిటీలు అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తుందనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తం అవుతోంది. కొన్ని అర్బన్ ప్రాంతాల్లో మాత్రమే బీజేపీ, కొన్ని వార్డుల్లో మాత్రమే బీజేపీ పోటీ ఇవ్వగలుగుతుందని కూడా మనకు అంచనాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు కూడా బీ ఫారం సంబంధించి ప్రధాన పార్టీలకు సంబంధించి బీ ఫారం ఎన్నికల కమిషన్ కు అందజేయాలి. ఎవరైతే ఎన్నికల కమిషన్ కు అందజేసిన వారంతా కూడా ఆ పార్టీ గుర్తు మీద పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసి వైదొలుగుని వారంతా కూడా వారి ఇండిపెండెంట్ గా అభ్యర్థులుగా కేటాయిస్తారు. వారికి సంబంధించిన గుర్తులు కూడా కేటాయించిన అనంతరం కూడా రేపటి నుంచి కూడా బ్యాలెట్ పత్రం కూడా రెడీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ప్రధాన పార్టీలకు సంబంధించిన ఫోటో అదేవిధంగా గుర్తుతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులకు సంబంధించి కూడా ఫోటో గుర్తు కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఆశ. రైట్ కిరణ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.